మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభువైన యేసు క్రీస్తు నుండి కృపయు సమాధానములు మీకు కలుగునుగాక. ఆమేన్. దయచేసి కూర్చుందాం. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మంచిది. దేవుని యొక్క అవసరమైనటువంటి కృపను బట్టి గడిచిన ఆగస్టు మాసమంతా దేవుడు మనల్ని కాచి కాపాడి సంరక్షించి ఈ సెప్టెంబర్ మాసములో మొట్టమొదటి ఆదివారములో మనల్ని ప్రవేశపెట్టి ఆయన నామమును మహిమపరిచి ఘనపరిచి ఆరాధించి స్తుతించటానికి దేవాది దేవుడు మనకిచ్చిన మంచి సమయమును బట్టి అవకాశమును బట్టి ధన్యతను బట్టి మనమందరమును కూడా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసిన వారమై ఉన్నామని మీకు తెలియచేస్తూ నిలువబెట్టిన త్రియేక దేవునికి ముందుగా వందనాలు చెల్లిస్తూ కూడి వచ్చిన సంఘానికి పెద్దలకు సెక్రటరీ గారికి వందనాలు తెలియచేస్తా ఉన్నాను. ప్రియులారా, మరి చదువుకున్నటువంటి లేఖన భాగములను బట్టి ఈరోజు మనము ధ్యానం చేయబోయే అంశము ఏంటి అని అంటే, నీ సంఘములో ఎలాంటి పరిచర్య జరుగుతుంది, సంఘములో ఎలాంటి పరిచర్య జరుగుతుంది అనేటువంటి అంశమును గురించి దేవుని యొక్క వాక్యాన్ని మనము ధ్యానం చేసుకుందాం. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రస్తుత దినములలో ఎక్కడ చూసినా కానీ వీధికొక మందిరము ఉంటా ఉన్నది. ఎక్కడ చూసినా ఆ మందిరాల్లో ఆరాధనలు జరుగుతూ ఉన్నాయి. ఎక్కడ చూసినా ప్రతి మందిరం పక్షంగా సభలు కూడా జరుగుతూ ఉన్నాయి. ఇవన్నీ జరగటం మంచిదే. అయితే నేటి బోధకులు ఎక్కువగా ఏ పరిచర్య చేస్తూ ఉన్నారు, ఏ పరిచర్య చేయలేకపోతున్నారు అనేది మనము ఖచ్చితంగా పరిశీలన చేయవలసినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది అనేటువంటి విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. అంటే విశ్వాసులముగా దేవుని యొక్క వాక్య పరిచర్య సంఘములలో ఎలా జరుగుతుంది అనేది మనము పరిశీలన చేయాలి. వాక్య పరిచర్య లేకపోతే సంఘ పరిచర్య పరిశుద్ధాత్మకి అనుకూలంగా లేక దేవుని యొక్క వాక్యానికి అనుసరించి అనుకూలంగా జరుగుతున్నదా లేదా అనేది కూడా విశ్వాసులు ఏం చేయాలి అని అంటే పరిశీలన చేయాలి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎందుకు ఈ మాట నేను మీకు చెబుతున్నాను అని అంటే, అపోస్తుడైనటువంటి పౌలు గారు ఫిలిప్పీ పత్రికలో మొదటి అధ్యాయములో 15వ వచనం నుండి 17వ వచనం వరకు చదివితే ఆయన చెబుతూ ఉన్నారు. తగ్గించేసేవే. కొందరు అసూయ చేతను, కొందరు కలహబుద్ధి చేతను, మరికొందరు మంచి బుద్ధి చేతను క్రీస్తును ప్రకటించుచూ ఉన్నారు. వారైతే నా బంధకములతో కూడా నాకు శ్రమ తోడు చేయవలనని తలంచుకొని శుద్ధ మనసుతో కాక కక్షతో క్రీస్తుని ప్రకటించుచూ ఉన్నారు. చాలు. ఇక్కడ దేవుని యొక్క వాక్యాన్ని కనుక మనం ఆలోచన చేస్తే, నేను చెప్పాను కదా ఇందాక, సంఘాలలో పరిచర్య ఎలా జరుగుతుంది అనేది మనం పరిశీలన చేయాలి ఎప్పటికప్పుడు. ఎందుకు అని కనుక మనం ఆలోచన చేస్తే, కొంతమంది అంతా అసూయ చేత సువార్తను ప్రకటిస్తున్నారంట, పరిచర్య చేస్తూ ఉన్నారు. కొంతమంది కలహ బుద్ధి చేత ఏం చేస్తూ ఉన్నారు, పరిచర్య చేస్తూ ఉన్నారు. మరికొంతమంది మంచి బుద్ధి చేత పరిచర్య చేస్తూ ఉన్నారు. కొంతమంది అయితే పరిచర్య చేసే సేవకుణ్ణి బంధకములతో ఇబ్బంది పెట్టడానికి కొంతమంది పరిచర్య చేస్తూ ఉన్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా,
అందుకని ఇక్కడ పౌలు గారు చెబుతా ఉన్నాడు, కొంతమంది ఇలాగ పరిచర్య చేస్తా ఉన్నారు గనుక ఎవరి పరిచర్య ఏ విధముగా ఉన్నది, వాక్యానుసారముగా పరిచర్య ఉన్నదా లేదా అని విశ్వాసులు ఎప్పటికప్పుడు ఏం చేయాలట, పరిశీలన చేయవలసినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉన్నది అనేటువంటి విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నాను. ఎందుకు అనంటే నేటి దినములలో ప్రభు యొక్క పరిచర్య ముసుగులో ఎలాంటి పరిచర్యలు సంఘాలలో జరుగుతున్నాయో మనము గుర్తించాలి. లేకపోతే మనము కూడా తప్పు మార్గములో నడిచే వారముగా మనము ఉంటాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, గనుక సంఘములో ఎలాంటి పరిచర్య జరుగుతుంది, ఎటువంటి పరిచారకుని సంఘములో నీవు ఉన్నావు అనేది ఈరోజు చదువుకున్నటువంటి లేఖన భాగములను బట్టి మనము దేవుని యొక్క వాక్యమును ధ్యానం చేద్దాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు పత్రిక పాఠ్యభాగమును గనక మనం ఆలోచన చేస్తే కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రికలో 3వ అధ్యాయములో 6వ వచనములో పౌలు గారు ఏం చెబుతా ఉన్నాడు అనంటే, ప్రభు ద్వారా తనకు అప్పగింపబడినటువంటి పరిచర్య లేక ప్రభు ద్వారా తనకు అనుగ్రహింపబడినటువంటి పరిచర్య ఎలా ఉన్నది, ఏ విధంగా అనుగ్రహించబడింది అని ఆయన తెలియచేస్తున్నట్లుగా మనము చూస్తా ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, 3వ అధ్యాయములో 6వ వచనాన్ని మనం చదువుదాం. ఆయనే మమ్మును క్రొత్త నిబంధనకు అనగా అక్షరమునకు కాదు గాని ఆత్మకే పరిచారకులమౌటకు మాకు సామర్థ్యమును కలిగించుచున్నాడు. అక్షరము చంపును గాని ఆత్మ జీవింపచేయును అని అంటా ఉన్నాడు. పౌలు గారు ఇక్కడ 2 రకాల పరిచర్యలను గురించి తెలియచేస్తా ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, 2 రకాల పరిచర్యలు ఏంటి అని అంటే, ఒకటి అక్షరానుసారమైన పరిచర్య, 2 ఆత్మానుసారమైనటువంటి పరిచర్యను గురించి పౌలు గారు తెలియచేస్తా ఉన్నాడు. పౌలు గారు ఏమంటున్నాడు అని అంటే, ఆయన మమ్మును అక్షరమునకు కాదు గాని ఆత్మకే పరిచారకులమౌటకు మాకు సామర్థ్యాన్ని కలిగించి ఉన్నాడు అని అంటున్నాడు. దీనిని బట్టి మనం ఆలోచన చేస్తే 2 రకాల పరిచర్యలు ఉన్నాయని మనకి అర్థమవుతా ఉంది. ఒకటి అక్షరానుసారమైన పరిచర్య, 2 ఆత్మానుసారమైనటువంటి పరిచర్య అని మనము గమనించాలి. చివరిలో ఆ వచనములో ఆయన ఏమన్నాడు అని అంటే, అక్షరము చంపును గాని ఆత్మ ఏం చేస్తుంది, జీవింప చేస్తుంది అని అంటా ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, 7వ వచనాన్ని గనక మనం చదివితే, మరణ కారణమగు పరిచర్య రాళ్ల మీద చెక్కబడిన అక్షరములకు సంబంధించినదైనను మహిమతో కూడినదాయను అని అన్నాడు. ఇక్కడ మనం ఆలోచన చేస్తే అక్షరము చంపును, ఆత్మ జీవింప చేయును. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇప్పుడు అక్షరము చంపుతా ఉంది అంటే అక్షరమునకు సంబంధించినటువంటి పరిచర్య ఏం చేస్తుంది అని అంటే మనిషిని చంపుతుందట. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అందుకనే 7వ వచనములో దానికి వివరణ ఇస్తూ అన్నాడు, మరణ కారణముకు పరిచర్య అన్నాడు. మరణ కారణముకు పరిచర్య అంటే అది అక్షర కారణముకు పరిచర్య. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరణ కారణముకు పరిచర్య రాళ్ల మీద చెక్కబడిన అక్షరములకు సంబంధించింది అని అన్నాడు. అక్షరానుసారమైనటువంటి పరిచర్య రాళ్ల మీద చెక్కబడిన అక్షరములకు సంబంధించింది అని పౌలు గారు అన్నాడు. ఇంతక ఈ పరిచర్య ఏంటి అని ఆలోచన చేస్తే రాళ్ల మీద చెక్కబడింది ఏంటి అని అంటే ధర్మశాస్త్రము. రాళ్ల మీద చెక్కబడింది ఏంటి? ధర్మశాస్త్రము. అక్షరానుసారమైన పరిచర్య అని అంటే ధర్మశాస్త్ర సంబంధమైన పరిచర్య. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇప్పుడు ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి పరిచర్య మనిషిని ఏం చేసింది అని అంటే చంపింది. మనిషిని ఏం చేసింది?
చంపేసింది ప్రియమైనటువంటి దేవుని బిడ్డలార. గనుక చూడండి, మరణ కారణముకు పరిచర్య రాళ్ల మీద చెక్కబడిన అక్షరములకు సంబంధించినదైనను మహిమతో కూడినది ఆయను అంటూ ఏమంటున్నాడు అని అంటే, ఆ వచనములో మనం ఆలోచన చేస్తే ఇట్లుండగా ఆత్మ సంబంధమైన పరిచర్య ఎంత మహిమ గలదిగా ఉండును అని అంటున్నట్లుగా మనము చూస్తా ఉన్నాం ప్రియ దేవుని బిడ్డలారా. అంటే దీనిని బట్టి మనం ఆలోచన చేస్తే అక్షరము మనిషిని ఏం చేసింది అని అంటే చంపింది, ఆత్మ మనిషిని ఏం చేసింది అని అంటే జీవింప చేసింది ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. కనుక అక్షరము మనిషిని చంపుదాది అంటే దీని అర్థం ఏంటి అని అంటే ధర్మశాస్త్రములో వ్రాయబడింది అది. ఇప్పుడు ధర్మశాస్త్రములో ఉన్న ఒక ఆజ్ఞను మీరితే ఆ ఆజ్ఞను అతిక్రమించిన వాడు ఏమవ్వాలి? చచ్చిపోవాలి. ఆజ్ఞను అతిక్రమించిన వాడు ఏమవ్వాలి? చచ్చిపోవాలి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. గనుక అక్షర కారణమైన పరిచర్య మనిషిని చంపేస్తుంది అన్నాడు. 8వ వచనానికి గనక మనం వస్తే ఆత్మ సంబంధమైన పరిచర్య ఏం చేస్తుంది అని అంటున్నాడు అని అంటే అది మనిషిని జీవింపజేస్తుంది, అది మహిమ కలిగినటువంటి పరిచర్య అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తా ఉన్నది ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. గనుక ఆత్మ సంబంధమైనటువంటి పరిచర్య ఉన్నది అని అంటే శరీర సంబంధమైన పరిచర్య కూడా ఉన్నది అని మనము ఖచ్చితంగా గుర్తించాలి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. ప్రస్తుత దినములో ఏ పరిచర్యలు ప్రబలుచున్నాయో మనము ఖచ్చితంగా పరిశీలన చేయవలసినటువంటి వారమై ఉన్నాం. ఒకవేళ ఆత్మానుసారమైనటువంటి పరిచర్య అనగా జీవకారణమైనటువంటి పరిచర్య, నీతిని కారణమగు పరిచర్య జరుగుతూ ఉంటే అది మంచిదే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. అటువంటి పరిచర్యలో మనము పాలిభాగస్తులము కావాలి. ఏ పరిచర్యలో? ఆత్మ సంబంధమైన పరిచర్యలో మనము పాలిభాగస్తులు కావాలి. లేకపోతే ఏం జరుగుతుంది అని గనక మనం ఆలోచన చేస్తే యోహాను రాసినటువంటి 2వ పత్రికలో 9వ వచనం నుంచి మనము చదువుదాం. 9వ వచనం, క్రీస్తు బోధలయందు నిలిచి ఉండక దానిని విడిచి ముందునకు సాగు ప్రతివాడును దేవుని అంగీకరింపని వాడు. వినండి, ఇక్కడ చూడండి, ఇక్కడ ఏమంటున్నాడంటే క్రీస్తు బోధయందు నిలిచి ఉండక దానిని విడిచి ముందుకు సాగు ప్రతివాడును దేవుని అంగీకరింపనటువంటి వాడు. ఆ బోధయందు నిలిచి ఉండేవాడు తండ్రిని కుమారుణ్ణి అంగీకరించేటువంటి వాడు. ఇది ఆత్మ సంబంధమైన పరిచర్య ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారు. అయితే ఎవడైనాను ఈ బోధను తేక మీ యొద్దకు వచ్చిన ఎడల వానిని మీ ఇంట చేర్చుకొనవద్దు, శుభమని వానితో చెప్పవద్దు. శుభమని వానితో చెప్పువాడు వాని దుష్టక్రియలలో పాలివాడగును అని అంటా ఉన్నాడు. చాలా మంది ఏం చేస్తా ఉన్నారు అని అంటే నేటి దినములలో పరిచర్యను వారికి అనుకూలంగా మలిచి పరిచర్యను జరిగిస్తా ఉన్నారు. అందుకనే యోహాను గారి ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు హెచ్చరిస్తా ఉన్నాడు, క్రీస్తు బోధ తప్ప మరి ఎటువంటి బోధ ఎవరైనా మీ దగ్గరకు తీసుకొని వస్తే ఖచ్చితంగా మీరు వారిని అంగీకరించవద్దు, వారికి శుభమని చెప్పవద్దు అని యోహాను గారు తెలియచేస్తూ ఉన్నారు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. ఒకవేళ అటువంటి బోధలో గనక నువ్వు ఉంటే ఏమండి, వారితో పాటు క్రీస్తుకు విరోధముగా నువ్వు ఉన్నట్లే అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తా ఉన్నది ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. చూడండి, ఇక్కడ అక్షరం అనగా ధర్మశాస్త్రము. అక్షరం అనగా ఏంటి? ధర్మశాస్త్రము. మరి ఆత్మము అనగా ఏంటి అని అంటే సువార్త ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. యోహాను సువార్తలో 1వ అధ్యాయములో 17వ వచనాన్ని చదువుదాం. 1:17, ధర్మశాస్త్రము మోషే ద్వారా అనుగ్రహింపబడిను, కృపయు సత్యమును యేసుక్రీస్తు ద్వారా కలిగెను. చాలు. ధర్మశాస్త్రం ఎవరి ద్వారా అనుగ్రహించబడింది? మోషే ద్వారా అనుగ్రహించబడిందట. అయితే కృపయు సత్యమును యేసుక్రీస్తు ద్వారా
కలిగినాయి అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉన్నది. అంటే ఇప్పుడు యేసు ఈ లోకములో పుట్టి ధర్మశాస్త్రమును సమాప్తి చేసి దాని స్థానములో ఏం తెచ్చాడు అని అంటే సువార్తను ప్రవేశపెట్టాడు. ఆయన ధర్మశాస్త్రానికి బదులు ఏం తీసుకొచ్చాడు? సువార్తను ఆయన తీసుకొచ్చాడు. మీరు అనొచ్చు, యేసుక్రీస్తు ప్రభువారు ధర్మశాస్త్రమును నెరవేర్చడానికే కదా వచ్చిందండి, మరి ధర్మశాస్త్రమును సమాప్తి చేశాడని మీరు అంటున్నారు అని మీరు అనొచ్చు. దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుదాము. చూడండి, రోమీలకు రాసిన పత్రికలో 8వ అధ్యాయంలో 2వ వచనాన్ని ఒకసారి మనం చదువుదాం. అమ్మా, క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమము నుండి నన్ను విడిపించెను. ఎట్లనగా ధర్మశాస్త్రము దేనిని చేయజాలకపోయెనో దానిని దేవుడు చేసెను. చాలు. ధర్మశాస్త్రం అంట దేనిని చేయజాలకపోయిందో దానిని ఎవరు చేశారట? దేవుడు చేశాడు అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది. ధర్మశాస్త్రం ఏం చేయలేకపోయింది అని అంటే ఒక మనిషిని బ్రతికించలేకపోయింది, ఒక పాపిని క్షమించలేకపోయింది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి ఆజ్ఞ ఒకటి ఏంటి అని అంటే విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించుటకు జ్ఞాపకముంచుకొనుము. ఆ రోజున అందరూ ఎక్కడికి రావాలి? దేవుని మందిరానికి రావాలి, దేవుని యొక్క మందిరానికి రావాలి. కానీ ఆ రోజు ఎవరైతే దేవుని మందిరముకు రాలేదో ఆ వ్యక్తి దేవుని యొక్క మందిరానికి రాకుండా బయట గనక కనుగొనబడితే, బయట గనక ఆ వ్యక్తి చూడబడితే ఆ వ్యక్తిని ఏం చేసేవారు తెలుసా? రాళ్లతో కొట్టి చావగొట్టేటువంటి వారు. అంటే చచ్చే వరకు కూడా రాళ్లతో కొట్టి చంపేటువంటి వారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారు, నేటి దినాల్లో గనక ఆ శిక్ష గనక అమల్లో ఉంటే, నేటి దినాల్లో ఆ శిక్ష గనక అమల్లో ఉంటే ఒక్కడ రోడ్డు మీద ఉంటాడా? ఒకడు ఇంటికాడు ఉంటాడా? ఒకడు ప్రార్థన మానేసి తిరుగుతూ ఉంటాడా? ప్రార్థన మానేసి ప్రయాణాల్లో ఉంటాడా? ఆలోచన చేయాలి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. మానేసి ఆదివారం ప్రార్థనే కానీ ఇంటి పనులు పెట్టుకుంటాడా? పెట్టుకోడా? అటువంటి శిక్ష గనక అమల్లో ఉంటే, ఆనాటి దినాలలో అమల్లో ఉండేది. ప్రార్థనకు రాబోతే, ఆరాధన రోజున ఆరాధనలో పాల్గొనకపోతే ఖచ్చితంగా రాళ్లతో కొట్టి చంపేసేటువంటి వారు. అంటే ధర్మశాస్త్రము ఏం చేయలేకపోయింది అని అంటే ఒక మనిషిని బ్రతికించలేకపోయింది చేసిన అపరాధము నుండి. ఇప్పుడు అతను విశ్రాంతి దినమాన దేవుని సన్నిధికి రాలేదు అని అంటే ఆజ్ఞను ఏం చేశాడు? అతిక్రమించాడు. ఆజ్ఞను అతిక్రమించడమే పాపం. పాపం వల్ల వచ్చే జీతమే మరణం. అతను మరణానికి పాత్రుడిగా ఎంచబడేవాడు. కానీ ధర్మశాస్త్రమును ఆపి, ధర్మశాస్త్రమునకు ఆయన సమాప్తి అయి యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ధర్మశాస్త్రాన్ని ఆయన సమాప్తము చేసి ధర్మశాస్త్రమునకు ఆయన సమాప్తి అయి ఆయన ఏం చేశాడంటే ధర్మశాస్త్రమును ఆపి సువార్తను తీసుకొని వచ్చాడు, కృపను తీసుకొని వచ్చాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అందుకని ధర్మశాస్త్రము మోషే ద్వారా అనుగ్రహించబడిను, కృపయు సత్యమును యేసుక్రీస్తు ద్వారా కలిగినయి అని అంటా ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అంటే దీని అర్థం ఏంటి అని అంటే అక్షరానుసారమైన దానిని దేవుడు ఆత్మానుసారంగా మార్చేశాడు. అక్షరానుసారమైనది ఆత్మానుసారముగా దేవుడు మార్చేశాడు. అక్షరాన్ని ఆత్మగా మార్చేశాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అందుకనే ధర్మశాస్త్రమునకు ఆయన సమాప్తి అయి ఉన్నాడని దేవుని యొక్క వాక్యములో మనము చదువుతూ ఉంటాం. ప్రియ దేవుని బిడ్డలారా, కనుక ఇప్పుడు ధర్మశాస్త్రాన్ని దేవుడు ఆత్మానుసారంగా మార్చాడు గనక ఒకవేళ కొన్ని పరిస్థితులను బట్టి మనం ప్రార్థనకి రాలేకపోయినా ఆత్మను బట్టి బ్రతుకుతున్నాం. ఆత్మను బట్టి మనం ఏం చేస్తున్నాం? బ్రతుకుతూ ఉన్నాము అనేటువంటి విషయాన్ని మీకు జ్ఞాపకము చేస్తా ఉన్నాను. కనుక ఇక్కడ మనం ఆలోచన చేస్తే ప్రస్తుతమైనటువంటి ధర్మశాస్త్రం ఏంటి? ప్రస్తుతమైనటువంటి ధర్మశాస్త్రం ఏంటి? సువార్తే. ప్రస్తుతమైనటువంటి ధర్మశాస్త్రం ఏంటి?
అంటే ప్రస్తుతము ధర్మశాస్త్ర స్థానంలో ఏముంది? సువార్త ఉన్నది ప్రియ దేవుని బిడ్డలారా. కనుక ఈ సువార్త ఎలాంటిది అని అంటే ఒక మనిషిని రక్షించేది. ఈ సువార్త ఎటువంటిది? రక్షించేది. మరి ధర్మశాస్త్రం ఎలాంటిది? ఒక మనిషిని శిక్షించేది ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. కనుక ఇప్పుడున్నటువంటి ఈ సువార్త ఎటువంటిది అని అంటే యేసుప్రభు వారే చెబుతా ఉన్నాడు. మార్కు సువార్తలో 1వ అధ్యాయములో 15వ వచనాన్ని మనం చదువుదాం ప్రియ దేవుని బిడ్డలారా. త్వరగా. కాలము సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొంది సువార్త నమ్ముడని చెప్పుచు దేవుని సువార్త ప్రకటించుచు గలిలయకు. ఎవరో? యేసుప్రభు వారే, యోహాను కాదు, యేసుప్రభు వారే ఈ మాట చెబుతూ ఉన్నాడు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. అంటే ఇప్పుడు సువార్త మనిషిని ఏం చేస్తుంది? రక్షిస్తా ఉన్నది. సువార్త మనిషిని ఏం చేస్తుంది? రక్షిస్తా ఉన్నది. గనుక ధర్మశాస్త్రానికి బదులుగా ఆయన ఏం తీసుకొచ్చాడు అని అంటే సువార్తను తీసుకొని వచ్చాడు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. గనుక 24వ అధ్యాయం మత్తయి సువార్త 23వ వచనములో కూడా ఆయన అదే ప్రకటిస్తా ఉన్నాడు. ఏంటి అని అంటే దేవుని రాజ్యమును కూర్చున్నటువంటి సువార్త. అలాగే కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రికలో 5వ అధ్యాయములో 18 నుంచి 19 వచనాలు చదివితే సమాధాన సువార్తని ఆయన ప్రకటిస్తూ వస్తూ ఉన్నాడు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. గనుక సువార్తను గురించి మనము ప్రకటన చేయాలి. ఇక నుంచి దేని గురించి? సువార్తను గురించి మనము ప్రకటన చేయాలి. అంటే సువార్త అంటే ఏంటి? నేను చెప్పాను మీకు. ప్రభువైన యేసుక్రీస్తు యొక్క జననం, ప్రభువైన యేసు యొక్క మరణం, ప్రభువైన యేసు యొక్క పునరుత్థానం, ప్రభువైన యేసు యొక్క ఆగమనం, ఇదే సువార్త ప్రియ దేవుని బిడ్డలారా. కనుక ఆయనను కూర్చున్నటువంటి సువార్తే మనము ప్రకటించవలసినటువంటి వారమై ఉన్నాం. అందుకనే కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో 4వ అధ్యాయములో 5, 6 వచనాలు చదివితే పౌలు గారు ఈ మాట తెలియజేస్తా ఉన్నాడు. అంధకారములో నుండి వెలుగు ప్రకాశించునుగా కానీ పలికిన దేవుడే తన మహిమను గూర్చిన జ్ఞానమును క్రీస్తు యేసునందు వెల్లడిపరచుటకు మా హృదయములలో ప్రకాశించెను. గనుక మేము మమ్మును గూర్చి ప్రకటించుకొనుటలేదు, క్రీస్తు యేసును గూర్చి ఆయన ప్రభు అనియు మమ్మను గూర్చి యేసు నిమిత్తము మేము మీ పరిచారకులమనియు ప్రకటించుచూ ఉన్నాము. పౌలు గారు ఏమంటున్నాడనంటే మమ్మను గురించి మేము ప్రకటించుకోవట్లేదు. ఎవరి గురించి ప్రకటిస్తున్నాడు? మరి ఎవరి గురించి? యేసుక్రీస్తుని గురించి ప్రకటన చేస్తా ఉన్నాడు. ఎవరి గురించి అట అంటే నేటి దినాల్లో చాలా సంఘాల్లో ఎవరి గురించి వారే ఎక్కువ ప్రకటన చేసుకుంటున్నారు. తెలుసా మీకు ఆ విషయం? అందుకనే ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఈ పాఠము ద్వారా, ఈ అంశము ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. గనుక ఏ సేవకుని పరిచర్య ఎలా ఉన్నది అని పరిశీలన చేయమని చెబుతా ఉన్నాడు. చూడండి, కొన్ని సంఘాల్లో దేవుడు కనబడ్డం వాళ్ళే కనబడతారు. కొన్ని సంఘాల్లో ఆ సంఘ పాస్టర్ గారులే కనబడతారు, వాళ్ళ కుటుంబమే కనబడుతుంది. ఎవరు కనపడరు అక్కడ? దేవుడు కనపడ్డం. దేవుడు కనపడ్డ ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారు. అందుకని ఇక్కడ ఏమంటాడంటే వాళ్ళని వాళ్ళే కొంతమంది ప్రకటించుకుంటా ఉన్నారు. అందుకే ఇక్కడ ఏమంటున్నాడంటే మమ్మును గురించి మేము ప్రకటన చేసుకోవట్లేదు. ఎవరి గురించి ప్రకటన చేస్తున్నాం? క్రీస్తు యేసుని గురించి మేము ప్రకటన చేస్తున్నాము అని అంటాడు. కాబట్టి నేటి దినాలలో ఏ విధమైనటువంటి పరిచర్య సంఘాలలో జరుగుతుంది అనేది ఖచ్చితంగా పరిచర్య చేయాలి. ఆ పరిచర్యను పరిశీలన చేయాలి. ఎందుకనంటే అది ప్రభువును గురించి పరిచర్య జరుగుతుందా లేక వ్యక్తులను గురించి పరిచర్య జరుగుతుందా అనేది నేటి పత్రికా పాఠ్య భాగమును బట్టి మనం పరిశీలన చేయవలసిన వారమై ఉన్నాం. ఇక రెండవదిగా ఈరోజు సువార్త పాఠం కనుక మనం ఆలోచన చేస్తే యేసుక్రీస్తు ప్రభు వారు పరిచర్య చేస్తూ ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభు వారు కూడా ఏం చేస్తున్నారో పరిచర్య చేస్తూ ఉన్నటువంటి సందర్భాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఆయన పరిచర్య చేసినటువంటి ఆ దినములలో ఆయన ఏం చేశారు అని అంటే మార్కు సువార్తలో 7వ అధ్యాయములో 36వ వచనాన్ని మనం చదువుదాం. అప్పుడు ఆయన, అమ్మా
ఇది ఎవరితోనూ చెప్పవద్దని అమ్మా వానికి ఆజ్ఞాపించను. సువార్త పాఠములో యేసుక్రీస్తు ప్రభువారు ఏం చేశాడు అని అంటే, ఒక వ్యక్తిని చెవిటి మోగావట వ్యక్తిని ఒక ఆయన ఏం చేశాడు అని అంటే స్వస్థపరిచాడు. ఒక వ్యక్తిని స్వస్థపరిచాడు. ఆ విషయాలు మనకు అర్థమవ్వాలంటే 32వ వచనం నుంచి మనం చదువుదాం. అప్పుడు వారు చెవుడు నత్తిగల ఒకరి ఆయన యొద్దకు తోడుకొని వచ్చి వాని మీద చెయ్యి ఉంచుమని ఆయనను వేడుకున్నారు. అప్పుడు ఆయన ఏం చేశాడు అని అంటే ఆ వ్యక్తి మీద ఆ చెయ్యి ఉంచి ఏమండి ఆయన చెవులలో తన వేళ్ళు పెట్టి వాని నాలుకను ముట్టి ఆకాశం వైపు కనులెత్తి నిట్టూర్పు విడిచి ఏమన్నాడు అని అంటే ఎఫతా అన్నాడు. ఎఫతా అనగా అర్థం ఏంటి అని అంటే తెరవబడును అని అర్థం. ఎఫతా అనగా అర్థం తెరవబడుట. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అలాగా ఆయన ఆ మాట అనగానే అతని చెవులు ఏమైనా తెరవబడిని, అతని నాలుక సడలించబడినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ఇప్పుడు ఆ వ్యక్తి ఆయన ద్వారా ఏమయ్యాడు అని అంటే స్వస్థపరచబడ్డాడు. అయితే ఆయన ఏమన్నాడు అని అంటే నువ్వు ఇలాగ స్వస్థపరచబడ్డావు, నేను స్వస్థపరిచాను అని నువ్వు ఎవరికి కూడా చెప్పొద్దు అని ఆయనకి ఆజ్ఞాపించినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. కానీ ఆ వ్యక్తి అయితే మాత్రం ఏం చేశాడు అని అంటే తను వింటున్నాడు, మాట్లాడుతున్నాడు కనుక ఏదైతే దేవుడు చెప్పొద్దన్నాడో ఏమండి అదే చేయడము ప్రారంభించాడు. తనకు కలిగినటువంటి మంచిని బట్టి చెప్పడము ప్రారంభించాడు. ఇక్కడ మరి యేసు ప్రభువారు అక్కడ స్వస్థత జరిగింది కదా ఆయన ద్వారా. మరి ఆయన ద్వారా స్వస్థత జరిగింది కాబట్టి ఆయన గురించి అందరికీ చెబితే ఆయన అందరికీ ఏమండి తెలుస్తాడు కదా, అందరిలో ఆయన గొప్పతనం తెలుస్తుంది కదా. మరి ఎందుకు చెప్పొద్దన్నాడో? మరి ఎందుకు చెప్పొద్దన్నాడు? ఎందుకు చెప్పొద్దన్నాడు అని అంటే ఇప్పుడు ఈ వ్యక్తి నేను స్వస్థత పొందాను అని కనుక అక్కడ ఉన్న వాళ్ళందరికీ చెబితే ఇప్పుడు అందరూ కూడా ఆయన దగ్గరకు వచ్చేస్తారు. అందరూ కూడా ఆయన దగ్గరకు వచ్చేస్తారు. ఎవరో రోగాలతో ఉన్నటువంటి వారందరూ కూడా ఆయన దగ్గరకు వచ్చేస్తారు. అప్పుడు ఆయన ఏకంగా స్వస్థపరచడమే పనిగా పెట్టుకోవాలి. మరి స్వస్థపరచడమే పనిగా పెట్టుకుంటే సువార్త ఎప్పుడు ప్రకటిస్తాడో? సువార్త ప్రకటనకు ఆటంకం కలిగిపోద్ది. అందుకని ఆయన చెప్పవద్దు అని ఆజ్ఞాపించినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ఇక్కడ మార్కు సువార్తలో 1వ అధ్యాయంలో 38వ వచనంలో ఆయన ఎందుకు వచ్చాడో చెబుతున్నాడు. ఆయన ఇతర సమీప గ్రామముల్లోనూ నేను ప్రకటించినట్లు వెళ్ళుదాము రండి కదా, నేను బయలుదేరి వచ్చి తినని వారితో చెప్పెను. చాలు. ఎప్పుడూ కూడా ఆయన సువార్త ప్రకటిస్తానే ఉండి ప్రకటిస్తానే ఉండి చనిపోయిన వారిని బ్రతికిస్తానే ఉంటే గనక సువార్త ఎప్పుడు ప్రకటిస్తాడు? ఆయన ఎందుకు వచ్చాడని ఎందుకు యేసు ప్రభువారు ఏమండి బాప్తిస్మము ఆత్మలో బలం పొందిన తర్వాత చేసిన పని అనుకుంటున్నారు, సువార్తనే ప్రకటించాడు. ఆయన మొట్టమొదటిగా చేసిన పని సువార్త ప్రకటనే. బాప్తిస్మం ఇచ్చి యోహాను అప్పుడు ఆయన కంటే ముందుగా సువార్త ప్రకటిస్తున్నాడు. అయితే బాప్తిస్మం ఇచ్చి యోహాను చెరసాల్లో పెట్టబడ్డాడు. సువార్త ఆగిపోవడం దేవునికి ఇష్టం కాదు కనుక క్షమించాలి, దేవునికి ఇష్టం కాదు కనుక ఆయన ఏం చేశాడు అని అంటే బాప్తిస్మం ఇచ్చి యోహాను ప్రకటించడం మాని ఆపినటువంటి సువార్త యేసు ప్రభువారు ప్రకటించడం మొదలు పెట్టాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మత్తయి సువార్తలో 4వ అధ్యాయం 17వ వచనం మనం చదివితే మనకు అర్థమవుతుంది. అప్పటి నుండి అన్నాడు. ఎప్పటి నుండి? బాప్తిస్మం ఇచ్చి యోహాను చెరపట్టబడినప్పటి నుండి యేసుక్రీస్తు ప్రభువారు సువార్త ప్రకటన చేయడము ప్రారంభించాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అందుకోసమే యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చాడు అనేటువంటి విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నాను. ప్రస్తుత దినములలో సువార్త ప్రకటన లేదు, చాలా తక్కువైపోయింది. ఎక్కడ చూసినా సువార్త ప్రకటనకు కానీ దేవుని యొక్క వాక్యానికి కానీ చోటు ఎక్కువ ఉండట్లేదు. మరి దేనికి ఉంటుందయ్యా అని అంటే స్వస్థత సభలకే, స్వస్థతలకే, అభిషేకాల పండగలకే, వాటికి మాత్రమే ఏముంటుందని అంటే అవకాశం ఉంటా ఉన్నది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, తైలాభిషేక పండగలు, స్వస్థతలో, మహాసభలో, అవునా,
స్వస్థత సభలో ఇవన్నీ వీటికే ప్రాధాన్యత ఉంది. ఈ మాట ఎక్కడ వింటే అక్కడికి మనుషులు తండోపతండాలుగా వెళ్ళిపోతా ఉన్నారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభు వారు అందుకే చెప్పాడు, పదే పదే చెప్పింది ఏంటంటే, నేను చేసిన కార్యాలను గురించి మీరు ప్రకటించొద్దు. దేని గురించి ప్రకటించమన్నాడు? మారు మనసును గురించి ప్రకటన చేయమన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గర కూడా అనేక మంది వచ్చి మీద పడిపోతా ఉంటే ఆయన వాళ్ళని తప్పించుకుని దూరంగా వెళ్ళి సువార్త బోధించాడు. మీరు గమనించాలి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. కనుక నేటి దినాల్లో ఆయా సంఘాలకు పరిగెత్తుకెళ్ళిపోవడం గల కారణం ఏంటంటే, స్వస్థత కోసమే ఏం చేస్తూ ఉన్నారు అని అంటే పరిగెత్తుకొని వెళ్ళిపోతారు. అద్భుతాల కోసమే చూస్తూ ఉన్నారు తప్ప ఆత్మరక్షణ కోసం మాత్రం చాలామంది పట్టించుకోవట్లేదు. అందుకనే యేసు ప్రభు వారు చెప్పాడు, ఇప్పుడు చూడండి, చనిపోయిన కుమార్తెను బ్రతికించిన సంగతి కూడా ఎవరికి చెప్పొద్దు అని యేసు ప్రభు మనకు చెప్పినట్లుగా మనకు చూస్తా ఉన్నాం. ఎందుకనంటే ఇంకా పనులు చేస్తూ ఉంటే సువార్తకి ఏమవుతా చెప్పండి, ఆటంకము కలుగుతా ఉన్నది. నేటి దినాల్లో మనం చూస్తే ఒక స్వస్థతా వరాన్ని మాత్రమే పరిచర్యలో వాడుతూ ఉన్నారు చాలామంది. కానీ యేసుక్రీస్తు ప్రభు వారు ఎన్ని వరాలు ఇచ్చాడు? ఆత్మవరాలు. మనం పోయిన వారంలో మనం ధ్యానం చేశాం. ఏమండి, ఆత్మవరాలు ఆయన నుంచి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయం 8 నుండి 10 వచనాల్లో ఆత్మవరాలను మనం చూసాం. కానీ ప్రస్తుతం ఎక్కడ చూసినా ఏం కనబడుతుంది అంటే స్వస్థతా వరమే కనబడుతుంది ఎక్కడ చూసినా. మరి మిగిలిన వరాలే స్వస్థత వద్దు అని నేను చెప్పట్లా, స్వస్థత జరిగే చోటికి వెళ్ళొద్దు అని నేను చెప్పట్లా. నేనేం చెబుతున్నాను అని అంటే, స్వస్థతతో పాటు ఏం కావాలయ్యా అనంటే రక్షణ కూడా కావాలి, ఆత్మరక్షణ కూడా కావాలి. స్వస్థత పొంది తిరిగి వచ్చేస్తున్నారు, కానీ ఆత్మరక్షణ పొందేవారు మాత్రం చాలా తక్కువ మంది. యేసు ప్రభు వారు 10 మంది కుష్ఠరోగులను ఏం చేశాడు అని అంటే ముట్టి స్వస్థపరిచాడు, అదే బాగు చేశాడు. బాగు చేస్తే అందులో 9 మంది వెళ్ళిపోయారు, ఒకడు మాత్రమే తిరిగి వచ్చాడు. గమనించాలి, అంటే 9 స్వస్థత పొంది వెళ్ళిపోతా ఉంటే ఒకడు మాత్రమే రక్షించబడతా ఉన్నాడు. గమనించవలసినటువంటి, అందుకని యేసు ప్రభు ఏం చెప్పాడనంటే అవి ఎవరికి కూడా చెప్పొద్దు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారని ఆజ్ఞాపించాడు. ఏం చెప్పమన్నాడు? సువార్తనే ప్రకటించమన్నాడు. యేసు ప్రభు వారి శిష్యులను కూడా ఇద్దరిద్దరుగా పంపుచు వారికి చెప్పింది ఏంటి అని అంటే ఏం చెప్పాడు? సువార్తనే ప్రకటన చేయమని చెప్పాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, కనుక యేసు ఎవరితోనూ చెప్పవద్దు అని ఆజ్ఞాపించిన స్వస్థతా పరిచర్య దేనికి సంబంధించింది అని అంటే శరీరానికి మాత్రమే అది సంబంధించింది. అయితే నీ ఆత్మను సంబంధించేటువంటి, నీ ఆత్మను రక్షించే పరిచర్య ఏంటి అని అంటే అది శక్తి కలిగిన వాక్య పరిచర్య. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, కాబట్టి అక్షరానుసారమైనటువంటి పరిచర్య వద్దు, కానీ ఏ పరిచర్య కావాలన్నాడు ఆయన? ఆత్మానుసారమైనటువంటి పరిచర్య కావాలి అని అన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, గనుక ఆత్మానుసారమైనటువంటి పరిచర్య ఎక్కడైతే జరుగుతుందో, ఎక్కడైతే ఆత్మానుసారమైనటువంటి ఆరాధన జరుగుతూ ఉందో, ఎక్కడైతే ఆత్మానుసారమైనటువంటి వాక్య పరిచర్య జరుగుతూ ఉందో ఖచ్చితంగా ఆ పరిచర్యలో మీరేం చేయాలి? పాలు పొందే వారిగా ఉండాలని దేవుని యొక్క వాక్యము సెలవిస్తా ఉన్నది. ప్రియ దేవుని బిడ్డలారా, కనుక ఇక్కడ చూడండి, ఒక వ్యక్తి లోకమంతా సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకుంటే వానికి ఏమి ప్రయోజనము అని అన్నాడు. చూడండి, శరీర సంబంధమైన అవయవాలన్నిటికీ కూడా స్వస్థత సంపాదించుకొని ఆత్మీయ రక్షణ పోగొట్టుకుంటే ఆ వ్యక్తికి ప్రయోజనం ఏంటి? కాబట్టి నీ సంఘములో ఎటువంటి పరిచర్య జరుగుతూ ఉంది, ఎటువంటి పరిచర్యలో నువ్వు పాలు పొందుతా ఉన్నావు అనేది ఖచ్చితంగా నువ్వేం చేయాలి? పరిశీలన చేసుకోవాలి. ప్రియ దేవుని బిడ్డలారా, కనుక దేవుని యొక్క వాక్యం ఎక్కడైతే సత్యవాక్యం ప్రకటించబడుతుందో అక్కడికి వెళ్ళి నీ ఆత్మను రక్షించుకొని ఆత్మానుసారమైన పరిచర్యలో నువ్వు పాలు పొందే వ్యక్తిగా, ఆత్మ జీవింపు చేస్తుంది కనుక ఆత్మ ద్వారా నువ్వు జీవించే వ్యక్తిగా నువ్వు సిద్ధపడాలని తెలియచేస్తూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను. దేవుడి మాటలు మన వినికిడిలో దీవించును గాక. ఆమేన్. సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వలన మీ హృదయములకును హృదయం తలంపులకు కావలియుండును గాక. ఆమేన్.